శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేడు శుక్రదశలో శని భుక్తి 3 సంవత్సరాల 2 నెలల పాటు ఉంటుంది. ఈ 2 నెలల పాటు జరగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి తెలుసుకుందాం. ఈ దశలో ముఖ్యంగా చెప్పాలంటే మన భార్యలు చేసినటువంటి భోజనం ఏదైతే ఉందో దాని మీద విరక్తి వచ్చేటటువంటి అవకాశం ఉంది. నేను ఇప్పుడు తినను, నాకు ఇది టేస్ట్ లేదు, ఏదో ఒకటి చెప్పి ఒక భోజనం మీద విరక్తి వచ్చేటటువంటి అవకాశం ఈ సందర్భంలో ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం, మానసిక ఒత్తిడి కలగడం, ఇలాంటివి వచ్చేటటువంటి వ్యాధులు, మానసిక మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే కాళ్ళు చేతులు ఏదో వైకల్యం పొందడం, కాళ్ళల్లో నొప్పులు రావడం, మళ్ళీ చేతుల్లో నొప్పులు రావడం, ఏదో ఒక వ్యాధులు కలిగేటటువంటి అధికమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎముకలు చాలా బలహీనపడతాయి. ఈ సందర్భంలో ఎముకలకు సంబంధించినటువంటి ఎముకల వ్యాధులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశము ఎప్పుడు ఉంటుంది అంటే శుక్రదశలో శని భుక్తి జరుగుతున్నటువంటి ఈ 3 సంవత్సరాల 2 నెలల పాటు ఇవి మీరు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి మాత్రలు వేసుకున్నా ఈ 3 సంవత్సరాల్లో మాత్రలు వేసుకోవడానికి సమయం కేటాయించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఈ శని భుక్తికి సంబంధించినటువంటి ఒక రత్నాన్ని మనం ధరించినట్లయితే, నీలం రత్నాన్ని ధరించినట్లయితే ఆ 3 సంవత్సరాల 2 నెలల పాటు ఈ యొక్క అశుభ ఫలితాలు, అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి రాకుండా ముందుగానే మనం కనిపెట్టి సైంటిఫిక్ ఆరాస్కారం చేత శని భాగాలను తెలుసుకున్నప్పుడు దానికి చక్కటి నీలాన్ని, మ్యాచింగ్ నీలాన్ని ధరించినట్లయితే ఇలాంటి అశుభ ఫలితాలు అనేటటువంటి మనకు దరి చేరవు. కాబట్టి సైంటిఫిక్ ఆరాస్కారం చేత మీరు చర్చించుకొని శుభ ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. శుభం భూయాత్.